ఇగో ఈ బస్సు మీదికి వచ్చి కొద్దిగా ఒక సెకండ్లో గుద్దేది ఇప్పుడు నన్ను. ఈ బస్సు ఇష్టానుసారంగా గాడి అరే దిమాగ్ నాయి రే. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ నగర ఒడ్డున రాత్రి అయితే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క బస్సులు ఆ డ్రైవర్లు చూపెట్టేటువంటి నరకం అంతా ఇంత కాదు. రాత్రి అయిందంటే చాలు ఎస్ఆర్ నగర్ అమీర్పేట నుంచి మొదలు పెట్టుకుంటే అటు హయత్ నగర్ హైవే వరకు వీళ్ళ ఆగడాలు అంతా ఇంత కాదు. అవసరం లేనటువంటి పార్కింగ్స్, రూల్స్ లేనటువంటి టైమ్స్, ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపడం, ఇంకో బండిని ఓవర్టేక్ చేయడం, ఇలా వివిధ రకాలుగా వారు చేస్తున్నటువంటి ఆగడాలు అంతా ఇంత కాదు. వారితో కాకుండా ఈ రోడ్డుపై వెళ్ళేటువంటి మిగతా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాడుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఇబ్బంది కలుగుతాయటువంటి తెలియనటువంటి పరిస్థితులలో ఇష్టానుసారంగా రాత్రిపూట ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు, ఎక్కడ పడితే అక్కడికి పోతారు. ఇష్టానుసారంగా పోతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఈ రోడ్డు ప్రస్తుతం మనం అమీర్పేట్ మెట్రో కింద ఉన్నాం. సో ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఉన్నారు. సో ఈ ప్రయాణికులందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నిలబడ్డారు. దాదాపు రాత్రి 10 గంటలు అవుతా ఉంది. సో ఇప్పుడు ఈ బస్సులు వచ్చేటువంటి సమయం. ఇప్పటిదాకా మీరు చూసుకోవచ్చు, ట్రాఫిక్ ఎక్కడ ఆగినటువంటి పరిస్థితి లేవు. యథావిధిగా బస్సులు, ఆటోలు వెళుతూ ఉన్నాయి. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేదు. మరికొద్దిసేపట్లో ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వస్తూ ఉంటారు. వారి యొక్క డ్రైవర్ కావచ్చు, డ్రైవర్ యొక్క వ్యవహార శైలి కావచ్చు, చూడండి అసలు ఏ విధంగా ఉంటుంది. వెహికల్స్ ఎట్లా పోతారు, ఎట్లా ఇష్టం వచ్చినట్టు నడుపుతారు. అసలు పక్కన ఇంకో వెహికల్ వెళ్తుందని కూడా చూడరు. సడన్గా కట్టుకొట్టేస్తూ ఉంటారు, సడన్గా వస్తూ ఉంటారు, సడన్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ హైదరాబాద్ నగర నడి ఒడ్డున ఈ ప్రైవేట్ ట్రావెల్ చేస్తున్నటువంటి ఈ అరాచకంపై దిశా టీవీ ఒక ప్రత్యేక కథనాన్ని చేపట్టాలని ప్లాన్ చేసుకుంది. సో ఈరోజు అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క అరాచకం ఏ విధంగా ఉండబోతుంది కూడా మీ అందరికీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అసలు ఎట్లా ఉంది పరిస్థితులు అనేది కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. చూద్దాం మరికొద్దిసేపట్లో బస్సులు వస్తాయి, ఎట్లా ఏం జరుగుతాయి కూడా వేచి చూద్దాం. చూస్తూ ఉన్నారు కదా, హైదరాబాద్ నగరంలో రాత్రి 9 దాటితే చాలు ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఈ రహదారులన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ విజువల్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉన్నది, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ఎస్ఆర్ నగర్ అమీర్పేట ఏరియా నుంచి మొదలు పెట్టుకుంటే అటు ఎక్కడైతే హయత్ నగర్ హైవే వరకు ఏదైతే అక్కడ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఆక్రమించినట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇరువైపులా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్. ఇప్పటికి కూడా మీరు చూడండి, మొత్తం ట్రాఫిక్ జామ్ కనబడతా ఉంది. సో ఇష్టం వచ్చినట్టు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మీరు చూడండి ఆ వెహికల్ ఎట్లా వస్తూ ఉందో. సో పార్క్ చేయడానికి వాళ్ళ ఇష్టానుసారంగా కూడా పార్క్ చేయడానికి వస్తూ ఉన్నారు. సో ట్రాఫిక్ నిబంధనలు అసలు ఏ మాత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు కూడా ఆ కిలోమీటర్ల మేరకు మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ వరకు ఈ అమీర్పేట్ మెట్రో అంటే ఎస్ఆర్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే అమీర్పేట్ మెట్రో అయిపోయేంత వరకు కూడా ఈ పార్కింగ్ మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు వెహికల్స్ కావచ్చు, వాళ్ళు ఈ బస్సు నడి మధ్యలో ఆపి కూడా అక్కడ ప్రయాణికులు ఎక్కించుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే నడి మధ్యలో ఆపించి ప్రయాణికులు ఎక్కించుకుంటూ ఉంటారు. మిగతా బస్సులు వెనుకలో ఉన్నటువంటి బస్సులు కావచ్చు ఎట్లా పోవాలి, ఏం పోవాలి, ఈ ఏరియా మొత్తం మీద వాళ్ళు కొనుక్కున్నట్టు మధ్యలో బస్సులు ఆపడం, లేకపోతే ఈ కార్నర్ స్పీడ్గా వచ్చి కార్నర్ కాపడం, ఇష్టానుసారంగా మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా కూడా వారు బస్సులు తోలుతూ ఉన్నారు. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క బస్సులు మీరు అన్నీ కూడా గమనిస్తూ ఉండండి, ఎందుకంటే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కనీసం అంటే మనం నార్మల్గా గవర్నమెంట్ బస్సులు చూస్తూ ఉంటాం, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, లేకపోతే బస్ స్టాప్ ఉంటుంది. వీళ్ళకంటూ ఒక బస్ స్టాప్ లేదు. ఎక్కడ ఆగుతారు, ఇష్టం వచ్చినట్టు వెహికల్ని తీసుకురాకుండా ఇట్లా అసలు ఇక ఇక్కడ నుంచి మొదలయ్యేటువంటి ఏదైతే ఈ అమీర్పేట ఎస్ఆర్ నగర్ నుంచి మొదలయ్యేటువంటి అరాచకం మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ దాటి హైవే ఏదైతే హయత్ నగర్ హైవే ఉందో అక్కడ వరకు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ బస్సులు కేవలం ఒకరి తర్వాత ఒకరు ముందుకు వెళ్ళాలని పోటీతత్వంతో ఇష్టానుసారంగా అంటే 100 కిలోమీటర్లు అందరికంటే ముందుకు వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ వెహికల్స్ కావచ్చు, ఈ వెహికల్స్ యొక్క బిహేవియర్ కావచ్చు, వాళ్ళ యొక్క పార్కింగ్ బిహేవియర్ కావచ్చు, వాళ్ళు నడుపుతున్నటువంటి విధానం కావచ్చు, గతంలో మనం చూసుకున్నట్టు ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల చాలా ఇబ్బందులు జరిగినాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అంత రాశిగా నడుపుతూ ఉంటారు వీళ్ళు. సో మీరు చూడండి ఒక్కొక్క బస్సు ఎట్లా ఆపుతూ ఉన్నారు, ఎట్లా ఎక్కిస్తూ ఉన్నారు జనాలని. వాళ్ళకి ఇంత కూడా కనీసం మిగతా బస్సులు వెళ్ళాలి, గవర్నమెంట్ సంబంధించినటువంటి బస్సులు కావచ్చు, మిగతా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, అవి కూడా వెళ్ళాలనే ఒక ఇంగితం లేకుండా ఇష్టానుసారంగా ఇప్పటికి కూడా కొన్ని 100 బస్సులు కిలోమీటర్ల మేరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అయితే నిలవడం జరిగింది. ఎట్లా అసలు ఇబ్బంది జరుగుతుందా అన్న? మరి కంపల్సరీ జరుగుతుందన్న, ఇబ్బంది కంపల్సరీ. ఈ బస్సులు రోజు ఇంతే చేస్తారా అన్న? ఇంకా తక్కువ ఉంది.
ఇంకా ఓవర్ ఉంటుంది మొత్తం. మొత్తానికి బస్సులు చూడే మొత్తానికి అయితే దూసుకొస్తా ఉన్నాయి, మీదకి దూసుకొస్తా. డబల్ పార్కింగ్ ఉంటుంది అన్న, సింగల్ కూడా కాదు, డబల్ పార్కింగ్. పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది. ఎటు పోవాలన్నా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వారితో ఎవరితోనైనా మాట్లాడిద్దామన్నా కూడా వాళ్ళు మాట్లాడని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాట్లాడేటువంటి పరిస్థితులు, ఇది రోజు మాకు ఇంతే పరిస్థితి ఇబ్బందులు ఉంటాయి, మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ ఎవరికైనా చెప్దామంటే కూడా మమ్మల్ని ఇబ్బందులు పెడతారు. కాబట్టి మేము ఎవరం కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడమంటా ఉన్నారు. సో పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారు, ఆటో స్టాండ్ ఉంది, ఆటో స్టాండ్ వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ ఎవరైనా మాట్లాడమంటే కూడా మేము మాట్లాడలేమంటే కూడా వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో వాళ్ళు మాట్లాడుతున్నా ఏం పర్లేదు, మనం చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎంత దారుణంగా ఎంత అరాచకం జరుగుతుందో కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనుషులు ఎక్కించేది, ఇక్కడ మనుషులు ఎక్కించేది నడి రోడ్డులో ఆపి రోడ్డు మధ్యలో ఆపి మనుషులు ఎక్కిస్తూ ఉంది. సో ఒక్క బస్సు ఇంకో బస్సుకి ఉన్నటువంటి పొజిషన్స్ చూడండి ఎట్లా ఇష్టానుసారంగా వస్తూ ఉన్నాయో కూడా మీకు కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఒక బస్సు ఎటు నుంచి వెళ్తా ఉంది, ఇంకో బస్సు ఎటు నుంచి వెళ్తా ఉంది, మిగతా ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ బస్సుల యొక్క పొజిషన్స్ చూడండి, ఇంకో నుంచి మీరు ఎన్ని బస్సులు ఆగిపోయి ఒకసారి ఇంకా మొత్తం చూడొచ్చు, మొత్తం ఎన్ని బస్సులు ఆగిపోయి ఏ విధంగా పోతూ ఉన్నాయి. సో ఎట్లా ఓవర్టేక్ చేస్తారో మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒక బస్సు నుంచి ఇంకో బస్సు ముందుకు వెళ్ళాలనే ఒక ప్రయత్నంతో ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో మొత్తం ఇదంతా ఈ రోడ్ అంతా వాళ్ళ జాగీర్ అన్నట్టుగా ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు, ఇష్టానుసారంగా వస్తూ ఉంటారు. అసలు ఏమాత్రం కూడా మీరు చూసుకుంటే ఆ బస్సుల యొక్క మూమెంట్ చూడండి ఎట్లా పోతా ఉంది. వెనుక ఒకసారి ఎంతో చూసుకుంటే ఎట్లా పార్కింగ్ చేసి రోడ్డు మీద సగం రోడ్డు మొత్తం వాళ్ళే కబ్జా చేసినటువంటి పరిస్థితి. సో మిగతా ప్రయాణికులు అంటే మిగతా గవర్నమెంట్ సంబంధించినటువంటి బస్సులు ఎక్కడి నుంచి పోవాలి, మిగతా కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, మిగతా వెహికల్స్ ఎట్లా పోవాలి, రోడ్డు మొత్తం కూడా సగానికి సగం వాళ్ళే బ్లాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు వెహికల్స్ పోతా ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి మీరు మొత్తం చూసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ అయిపోయిందో. ఈ గంట సేపు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు నరకం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎవరు ఎట్లా పోతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ఏరియా మొత్తం మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వెహికల్స్ ఆగిపోయినాయి. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వల్ల మొత్తం నడి మధ్యలో రోడ్డు మధ్యలో ఆపి అక్కడ రోడ్డు మధ్యలో ఆపి ప్రయాణికులు ఎక్కించుకుంటా ఉన్నారు. నడి రోడ్డు మధ్యలో బండి ఆపేసి అక్కడ ప్రయాణికులు ఎక్కించుకుంటా ఉన్నాడు. మీరు ఒకసారి చూడొచ్చు ఏదైతే ఎస్బిఎస్ ఈ శ్రీ భీమాశంకర్ ఏదైతే ట్రావెల్స్ ఉందో నడి రోడ్డు మధ్యలో ఆపేసి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు బస్సులు ఎక్కించుకుంటా ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం ఇది నడి అంటే అటు రోడ్డుకు ఒక సైడ్కి వచ్చేసి పార్కింగ్ ఏరియా అనేది లేకుండా మిడిల్ ఆఫ్ ద రోడ్ నుంచి కూడా వాళ్ళు ప్రయాణికులు ఎక్కించుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ రూల్స్ లేనటువంటి పరిమితి లేనటువంటి వాటిని కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు హద్దు అదుపు లేకుండా ఆపేసి బస్సులో ప్రయాణికులు ఎక్కించుకుంటా ఉన్నారు. ఇలా చాలా జరుగుతాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నేను మా కెమెరామ్యాన్ ప్రస్తుతం ఇప్పటిదాకా మీకు ఇక్కడ అమీర్పేట్ మెట్రో కింద జరిగినటువంటి ప్రతి అంశాన్ని చూపించాం. సో ఇప్పుడు బండి మీద వెళ్ళుకుంటూ ఓన్లీ అమీర్పేట్ మెట్రో కింద ఇంత ఉందని మీరు అనుకుంటారు, కానీ అమీర్పేట్ నుంచి శాంపుల్ లాగా లకడీపూల్ వరకు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో లకడికాపూల్ వరకు వెళ్ళేటువంటి ఈ బస్సులోనే ఎంత అరాచకంగా ఉంటాయి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాఫిక్ అనేది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎంత నుంచి మా కెమెరామ్యాన్ అన్నీ కూడా విజువల్ తీసుకుంటూ ఉంటారు. చూద్దాం అసలు మీకు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇదంతా ట్రాఫిక్ దేనివల్ల ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ఒక ట్రాఫిక్ మయంగా మారింది. బికాజ్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇష్టానుసారంగా పోతున్నటువంటి వెహికల్స్ వల్ల. మీరు చూడండి ఇప్పుడు అమీర్పేట్ నుంచి బయటకు వచ్చాం మనం. సో ఇది పంజాగుట్టకి వెళ్ళేటువంటి రూటు. సో పంజాగుట్టకి వెళ్ళేటువంటి రూట్లో వెహికల్స్ ఎట్లా ఆగి ఉన్నాయో చూడండి. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏ లైన్లో ఉన్నారు, వాళ్ళు వెళ్ళాల్సినటువంటి లైన్ ఏంది, సిటీ దాటేటంత వరకు వాళ్ళు వెళ్తున్నటువంటి లైన్ ఏంది, ఎన్ని లైన్లు వాళ్ళు ట్రాఫిక్ని కవర్ చేస్తూ ఉన్నారు, ఎన్ని లైన్లలో వాళ్ళ వెహికల్స్ వెళ్తా ఉన్నాయి కూడా మీరు అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది పంజాగుట్ట దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్ కాలనీ దగ్గర ఉన్నటువంటి స్టాప్. సో ఈ స్టాప్ దగ్గర మీరు ట్రాఫిక్ చూడవచ్చు, వెహికల్ చూడవచ్చు ఎట్లా ఆపుతా ఉన్నారు. వాల్యూ మార్ట్ జోన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు ఎక్కువ మంది. సో దాంట్లో వీళ్ళు ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఈ టైంలో ఇవన్నీ కూడా అన్ని క్లోజ్ చేసేటువంటి టైము, అందరు కూడా రిటర్న్ అయ్యేటువంటి టైము. సో ఈ టైంలో ముఖ్యంగా ఈ టైంలో అటు ఇటు మీరు రెండు సైడ్లు చూడవచ్చు ఎక్కడికక్కడ కూడా బస్సులు ఎట్లా ఆగి ఉన్నాయి. మనకు మధ్యలో వెళ్ళడానికి ఎంత స్పేస్ ఉందో కూడా మీరు చూడవచ్చు. మధ్యలో మనకు వెళ్ళడానికి ఇంకో వెహికల్ వెళ్ళడానికి ఎంత స్పేస్ ఉంది, ఈ స్పేస్లోనే మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చూద్దాం ఇంకా ముందు కూడా మీరు చూస్తూ ఉంటారు.
ఎట్లా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఈ సిటీలో ఉన్నటువంటి అన్ని ఏదైతే ఈ రోడ్లు ఉన్నాయో ఈ టైంలో రాత్రి 9 దాటిన తర్వాత ఎట్లా ఓవర్టేక్ చేస్తూ ఉన్నారు, మొత్తం వాళ్ళ గుప్పిట్లో ఎట్లా పెట్టుకున్నారు అనేది కూడా చూడండి మీరు. సో ఇది పంజాగుట్ట మెట్రో కింద పంజాగుట్ట సర్కిల్ వద్ద ఇది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క పరిస్థితి ప్రస్తుతం పంజాగుట్ట దగ్గర, పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద. సో మీరు చూడవచ్చు ఇక్కడ కూడా ఎంత ట్రాఫిక్ అయిందో. చూద్దాం, ముందు వెళ్ళేంత వరకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకే ఏరియాలో ఉంటే అక్కడ రెగ్యులర్గా ఉంటుంది కదా అని మీరు అనొచ్చు. సో ముందు వరకు వెళ్తే కూడా ఇది ఇక్కడ వరకు ఆగిపోయేటువంటి ప్రక్రియ కాదు. దాదాపు హయత్ నగర్ అవుట్స్కట్స్ వెళ్ళేంత వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇదే ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ట్రాఫిక్ ఎక్కడో పోయి ఆగుతుంది. అక్కడ దాకా కూడా ఈ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది, ఈ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. సో మీరు చూడవచ్చు ఎంత మేరకు ట్రాఫిక్ ఆగిందో చూడండి. ఒక్కొక్క వెహికల్ ఎంత దూరంలో ఎంత స్టాండ్లో కనిపిస్తూ ఉంది మీకు. ఇక్కడ దాకా అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపు ఇక్కడ ఇబ్బందిగా ఉంది బైక్ వెళ్ళడానికి కూడా. అయినా కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం ఎంత దూరం చూడండి. అటు ట్రావెల్సే ఇటు ట్రావెల్సే, మొత్తం కనీసం బైక్ వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు. ఒక బైక్ వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు. మొత్తం వాళ్ళే బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడండి, లైన్ 1లో వాళ్ళే ఉన్నారు, లైన్ 2లో వాళ్ళే ఉన్నారు, లైన్ 3లో వాళ్ళే ఉన్నారు. ముందు వరకు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొత్తం అవే చూడండి, మొత్తం అవే అన్ని వాళ్ళే. మొత్తం ఆ మూల తిరిగేంత వరకు ఆ లకడి కప్పులు దాటేంత వరకు కూడా మీకు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఇదంతా కూడా లకడి కప్పుల ఏరియా కిందకి వస్తుంది. సో లకడి కప్పుల ఏరియా కిందకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ మూల తిరిగేంత వరకు కూడా మీకు ఎన్ని వెహికల్స్ అవపడుతూ ఉంటాయి. మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్, మొత్తం మన బస్సులు, మన హైదరాబాద్ బస్సులు ఒక మూలకు ఆగుతాయి, ఒక మూలన ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. కానీ వీళ్ళు అలా కాదు. మీరు చూడండి, ఇక్కడ పడితే అక్కడ ఆపుతారు. ఎంతమంది ప్రయాణికులకి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ మధ్యలో నుంచి ఆ రూట్ నుంచి ఈ రూట్కి, ఒకసారి అది కూడా తీసుకో విజువల్. అక్కడ రూట్ నుంచి ఈ రూట్కి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇగో ఇప్పుడు చూడండి, లైన్ 1లో ఈ బస్సు ఉంది, లైన్ 2లో ఈ బస్సు ఉంది, లైన్ 3కి ఈ బస్సు వెళ్తూ ఉంది. 3 బస్సులు ఒకసారి మీరు చూడొచ్చు. మనం ఈ 2 బస్సుల మధ్య నుంచి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందు ప్రయాణికులు కూడా కనిపించకుండా మీది దాకా బస్సులు తెస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి మన లకడికాపుల్ మెట్రో దాటిన తర్వాత, లకడికాపుల్ మెట్రో వరకే చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ అవపడుతూ ఉంది. లకడికాపుల్ మెట్రో దాటిన తర్వాత అసెంబ్లీకి పోయేటువంటి రూట్ ఇది. అసెంబ్లీకి పోయేటువంటి రూట్లో ఈ బస్సు మీదికి వచ్చి కొద్దిగా ఒక సెకండ్లో గుద్దేది. ఇప్పుడు నన్ను ఈ బస్సు ఇష్టానుసారంగా ఈ బస్సు వాడు ఇష్టం వచ్చినట్టు ఆపి, ఏదైతే డిఎంఆర్ ట్రావెల్స్ అంటే వాడు మీది దాకా ఒక సెకండ్లో యాక్సిడెంట్ మిస్ అయింది. ఇప్పుడు కానీ ఒక సెకండ్ వాడు ఇష్టానుసారంగా ఎటు తిప్పుతా ఉన్నాడు చూడండి. ఈ బస్సు వాడు ఇప్పుడు తిప్పుతా ఉన్నాడు. ఎటు వస్తున్నారా అంటే వాడు ఫోన్ మాట్లాడుకుంటా, क्या चला रहा है गाड़ी, अरे दिमाग नहीं रे. ఎందుకంటే ఇష్టానుసారంగా అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి ఇష్టం వచ్చినట్టు వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉన్నటువంటి లైన్లలో అన్నింటిలో కూడా వాళ్ళే మొత్తం ఆక్రమించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆడు పోయేటువంటి స్పీడ్ చూడండి, వాడు తీసుకొచ్చేటువంటి వెహికల్ చూడండి, ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉన్నారు. మీరు చూడండి ఎట్లా పోతారు, ఏం చేస్తారు చూడండి. మీరు ఆ డిఎంఆర్ ట్రావెల్స్ అనేటువంటి వస్తాడు, జస్ట్ 1 సెకండ్లో జస్ట్ ఇంచు గ్యాప్లో నాకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు. సో అంత ర్యాష్గా, అంత ఇష్టానుసారంగా, అంత 2 వెహికల్స్, ఆ లైన్ నుంచి వాడు ఈ లైన్ నుంచి దొరికిన సందులో నుంచి పోదామంటే కూడా వాడు వీడిద్దరు కలిసి వస్తే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా పోవాలి. వాళ్ళు మన కెమెరాని చూసి అక్కడే బండి ఆపిస్తున్నటువంటి పరిస్థితి. ముందుకు కూడా రావట్లేదు. చాలా రావాల్సింది అసలు అక్కడ వాళ్ళ ప్రయాణికులు కూడా ఎవరు లేరు. కావాలని వాళ్ళు బండి ఆపేస్తారు, ముందుకు కూడా రావట్లేదు. చూద్దాం ఎంతసేపు ఉంటారు ఏంటంటే. ఈ ప్రైవేట్ బస్సు వాళ్ళు ఆల్రెడీ అక్కడ సిగ్నల్ పడ్డది.
సిగ్నల్ పడ్డా కూడా సిగ్నల్ జంప్ అయ్యి వాళ్ళు ఇష్టానుసారంగా, వాళ్ళకంటూ రూల్ లేదు, ఏం లేదు. మేము ఇక్కడే నిలబడి చూస్తూ ఉన్నాం, వాళ్ళ సిగ్నల్ జంప్ అయితేనే ఉన్నారు. మీరు చూడొచ్చు ఇక్కడికక్కడ కూడా ట్రావెల్స్ బస్సులు అన్నీ కూడా సిగ్నల్ పడ్డది. అక్కడ సిగ్నల్ పడ్డ తర్వాత కూడా వాకింగ్ వెళ్ళడానికి సిగ్నల్ పడ్డా కూడా ఇష్టానుసారంగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూశారు కదా, మొత్తానికైతే అమీర్పేట్ మెట్రో దగ్గర చాలాసేపు ఉండి అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది అక్కడ వరకు చూపించడం జరిగింది. సో ఓన్లీ అమీర్పేట మెట్రో కిందనే ఈ పరిస్థితి ఉంది, మీరు మిగతా చోట్ల లేదనుకుంటారేమో అని చెప్పేసి అమీర్పేట్ మెట్రో నుంచి దాదాపు మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వరకు కూడా, అసెంబ్లీ మెట్రో వెనుకుంది, అసెంబ్లీ మెట్రో వెనక ఇక్కడ మధ్య తెలంగాణ అసెంబ్లీ ఉంది. సో ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది. కెమెరా తీసుకొని లైవ్ విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తూ రావడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఏదైనా మిస్ అయితే కావాలని ఏదో చేశారంటారు ఒక ఉద్దేశంతో లైవ్ విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తూ రావడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఎంత అరాచకంగా నడుపుతూ ఉన్నారు. నా బండికే నాకే యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇంత సందు కూడా లేకుండా ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ రోడ్లలో వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉన్నారు, మిగతా వాళ్ళని వెళ్ళనీయకుండా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళడానికి ముందు నేను వెళ్ళాలంటే నేను వెళ్ళాలని ఒక ఏదైతే ధోరణి ఉంటుందో ఆ ఇష్టానుసారంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇదే సిగ్నల్ దగ్గర, అసెంబ్లీకి సంబంధించినటువంటి సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడ్డా కూడా, కాషన్ పడ్డా కూడా పట్టించుకోకుండా రూల్స్ పాటించరు, పార్కింగ్ పాటించరు, లేకపోతే ఈ ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకి సైడ్లో నిలబడి కనీసం ట్రావెలర్స్ని ఎక్కించుకోవాలన్నటువంటి ఇది కూడా మినిమం ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ని పాటించకుండా మధ్యలో ఆపి మధ్యలో నుంచి ఎక్కించుకొని పోతారు. ఇట్లా చాలా అంటే చాలా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఈ హైదరాబాద్ నగరంలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి తరంలో అక్కడ రెడ్ పడ్డది. ఆ రెడ్ పడ్డప్పుడు ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తున్నాయో మీరు చూడొచ్చు, ఎన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వెళ్తున్నాయో మీరు అందరూ చూడొచ్చు. ఎందుకు ఈ ధోరణి? దీనికి మిగతా వెహికల్స్ ఆగుతూ ఉన్నాయి కానీ ఈ వెహికల్ మాత్రం ఆగట్లేదు. ఎందుకు అంటే ప్రైవేట్ ట్రావెల్స్ అంటే వీళ్ళని ఎవరు ఏమనరానా, లేకపోతే గవర్నమెంట్తో ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? ఎందుకు అంటే వాస్తవానికి మొత్తానికైతే ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ గతంలో మనం చూసుకోవచ్చు ఎంతమంది చనిపోయారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల, వీళ్ళ వేగం వల్ల. వీళ్ళ వేగానికి అదుపు లేకుండా ఇట్లా పడితే అట్లా. సరే నువ్వు అవుట్స్కట్లో హైవే మీద పోయినావు అంటే ఆ వేగానికి ఓ అదుపు ఉంటుంది. నువ్వు సిటీలో చాలా వెహికల్స్ తిరిగేటువంటి ప్రదేశంలో అంటే ఇరుకు అంటే ఉన్నటువంటి 1 లైన్ 2 లైన్ రోడ్లోనే నువ్వు అంత దారుణమైనటువంటి స్పీడ్లో వెళ్తే నువ్వు హైవే మీద ఏ స్పీడ్లో వెళ్తావు? సో అక్కడ వెహికల్ కంట్రోల్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ ట్రావెల్స్ వాళ్ళు ఈ రాత్రిపూట చేస్తున్నటువంటి అరాచకం, ఈ ర్యాష్ డ్రైవింగ్, ఈ రూల్స్ పాటించలేనటువంటి సో అక్రమంగా చేస్తున్నటువంటి పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ ప్రజలను తోటి ప్రయాణికులను ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. సో నిజంగా గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకోవాలి. సో ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో నిజంగా మన బస్సులు ఏవైతే ఉన్నాయో, మన టీజీఆర్టీసీ బస్సులు ఏవైతే ఉందో, ఈ టీజీఎస్ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో చాలా పద్ధతిగా ఒక లైన్లో వెళ్తూ ఉన్నాయి. మన బస్సులు, మన రాష్ట్రం బస్సులు, వాళ్ళకి తెలుసు ఎట్లా వెళ్ళాలి, ప్రయాణికులకు ఎట్లా ఇబ్బంది కలిగించకుండా వెళ్ళాలి, ఇది మన రాష్ట్రం అని వాళ్ళకి తెలుసు. వాడు ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ ట్రావెల్స్ బస్సు నడుపుకుంటా మన ప్రయాణికుల్ని, మన ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ ట్రావెల్స్ కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏం లేవు. కాబట్టి వాళ్ళని పూర్తిగా నిషేధిస్తారా, లేకపోతే వాళ్ళకు నిర్దిష్టమైనటువంటి రూల్స్ పెడతారా? ఆ రూల్స్ పెట్టినప్పుడు మాత్రమే ఈ ప్రయాణికులకు మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దాదాపు అక్కడి నుంచి అమీర్పేట్ మెట్రో నుంచి లక్డీకాపుల్ మెట్రో దాటి అసెంబ్లీ మెట్రో వరకు, తెలంగాణ అసెంబ్లీ వరకు కూడా కెమెరా భుజాన వేసుకొని బండి నడుపుకుంటూ ఈ విజువల్స్ అన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. చాలా కష్టపడి అంటే ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బంది, ప్రయాణికులు కలుగుతున్నటువంటి ఇబ్బంది, తరచూ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఈ వీడియో వల్ల కావచ్చు, లేకపోతే దీనివల్ల కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఈ ఇష్యూ వెళ్ళాలి. ఇష్యూ వెళ్తే నిజమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు, ప్రయాణికులు అందరికీ కూడా మేలు జరుగుతున్న ఒక ఉద్దేశంతో దిశ టీవీ ఈ స్టోరీని చేపట్టాలి, ఈ ఆపరేషన్ చేపట్టాలి, లేకపోతే ఈ కథనాన్ని మొత్తాన్ని పూర్తి చేయాలి, ఈ స్టోరీ పూర్తి చేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం దాకా తీసుకెళ్ళాలి ఒక ఆలోచనతో ఈ మొత్తం వీడియో తీయడం జరిగింది. ఈ వీడియోలో చాలా అంటే ఇబ్బందులు, అంటే ఈ ట్రావెల్స్ అంటే ఈ వెహికల్స్ మధ్యలో వెళ్ళడం, ఈ ట్రాఫిక్లో వెళ్ళడం ఎంత ఇబ్బంది అయినా కూడా ఈ వీడియో మొత్తం పూర్తి చేయడానికి ట్రై చేసాం. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఈ వీడియో ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, ప్రైవేట్ ట్రావెల్స్, ఆ డ్రైవర్స్ ఎంత ర్యాష్గా వస్తూ ఉన్నారు, ఎంత స్పీడ్గా వదులుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, మిగతా ఏదైతే ఆర్టీసీ వాళ్ళ నుంచి కావచ్చు, లేకపోతే ఈ రవాణా శాఖకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి కావచ్చు, వీళ్ళ మీద కావచ్చు, వీళ్ళ టైమింగ్స్ మీద కావచ్చు, వీళ్ళ పార్కింగ్ మీద కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ అసెంబ్లీ మెట్రో, హైదరాబాద్.